ఏంట్రా బస్ స్టాండ్ ఎవరు లేరు సండే కదా ఇవాళ కాలేజ్ అన్ని బంద్ ఉంటాయి కదా ఏంట్రా వచ్చి నుంచి ఫోన్ వస్తే మ్యాట్ ఏంటి ఏ జనరేషన్ ఇంకేముంటారా నీకు తెలియదా అయితే కానీ ఫోన్ ఎరా ఎక్కడున్నావు డ్యాన్స్ మర్చిపోయినట్టున్నావు అయితే కానీ ఇక్కడ మీ ఇంటికి వస్తున్నాం ఎక్కడ दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం అలానే ఉంది మామ నీకు నీదే లైఫ్ అంటే కష్టం లేకుంటే అరే చందు ఈ ప్లేస్ బాగా నచ్చిందిరా నాకు అరే అక్కడ చూడరా బాగా చాలా బాగుంది మామ ఈ నేచర్లో ఒక వేరే ఉంటుంది మజా నీ అయ్యా ఎందుకు కొట్టావురా రే ఎదవా ఒక్క బీరు ముగ్గురికి ఎలా సరిపోతుందిరా 3 బీర్లేరా అదే అదే ఓహో అలా వచ్చావా అయితే కానీ మరి అక్కడికి వెళ్దామా ఓకే అన్నాడు అరే మనే కావు మన అనుకున్నారు సమ్మర్లో వస్తాయిరా కాదే మజా ఉంటాయి అంట తింటే ఇంకేంట్రా మరి వేలు వేస్తారా ఏరా బా ఇంకా మరి అరే మామ ఏ బ్రాండ్ తీసుకురావాలి ఏదో ఒకటి తీసుకురా పదా అరే మామ డబ్బులున్నాయా ఉన్నాయి వాడి నా దగ్గర ఓకే ఓకే ఇంకా చెప్పాలా మరి ఇక ఇంకేం చెప్తాను అంత మంచిది అబ్బా అరే ఇక్కడ ఏం చేద్దాం దాటి వెళ్దాం మరి వాడు వచ్చారు కాబట్టి వెళ్ళొద్దాం చెప్పాలరా నువ్వే మా చెల్లెమంటుంది ఏంది కథ ఒకప్పుడు ఎలా ఉండేది
ఓహో వీడేంట్రా ఇంత లేట్ చేస్తుండు? అవి వచ్చింది వస్తున్నా వీడేంట్రా అందంగా నడుచుకుంటూ వస్తుంది? హంసనర్ కదా వస్తుంది. ఎంతసేపు రా నీ అయ్యా? అదేదో మీ అయ్యా చెప్తే ఆపాన్రా ఏదో మందు సంగతి రా. చూడడానికి తెచ్చింది తాగడానికి పంచాబీ పని చూడండి రా. ఓకే ఓకే మామ. అరే మామ మీ ఓడేంట్రా బెంగాల్ టైగర్ సినిమా తర్వాత ఏం తీయట్లేదు. అరే మామ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. చందు రే చంటి 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 రే చంటి రే చంటి అరే తొందరగా హాస్పిటల్కి వెళ్ళు. ఆడేవాడు నేను చూసేస్తాను. మళ్ళీ ఎలా ఉంది? మీరు ఇవ్వబోతున్నాం వేస్తే అమ్మా సరే రా ఇలా జరుగుతుంది అనుకోలే. పర్లేదు కానీ అసలు ఏమైందిరా? ఏంది మ్యాటర్ ఏంటి? ఆడేవాడు నిన్ను చంపేంత కోపం నిన్ను ఏంటి? ఒక వారం కిందట నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక పార్టీకి వెళ్ళాంరా. అక్కడ కొందరు రవితేజని కామెంట్ చేస్తే వాళ్ళని కొట్టాను. అందులో ఒక్కడు మినిస్టర్ కొడుకు ఉన్నాడు. నాకు తెలిసి ఇది వాడి పనే అయ్యుంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు నీకు తెలుసా? తెలుసురా. పదా వెళ్దాం. ఒక్కొక్కటి మొత్తం మోగిపోవాలద్దా. ఎవర్రా ఇక్కడ? నమస్తే సార్. ఆడ ఏమైనారా మీ దగ్గర? తినడానికి తప్పు ఉంది, తాగడానికి బిల్లు ఉన్నాయి సార్. ఏమో పంచులు కూడా బాగా ఇస్తున్నావు. మీ దయ సార్. సర్లే కానీ 2 బీర్లు తీసుకురా పో. అన్నా సార్కి 2 బిల్లు రెడీ. నెక్స్ట్ స్టఫ్ లేదు. ఇదిగోండి సార్ బిల్లు. ఇంకేమైనా కావాలంటే చిక్కున వస్తాయి సార్. అరే శివ, అరే శివ,
అరే శివా ఏమైందన్న? బీర్లు తెచ్చా ఓకే బీర్ క్యాప్ తీస్తారా సారీ అన్న తీసా. తీయమని తాగలా రవితేజతో ఆట ఆయన ఛాన్స్తో వేట చాలా ప్రమాదకరం. రవితేజ ఆకాశం లాంటి వారు ఎవరు అందుకోలేరు. ఆయన ఫ్యాన్స్ నక్షత్రాలు లాంటి వారు ఎవరు లెక్క పెట్టలేరు. కదరా ఎంత మరి ఇంకేం మరి ఇప్పుడు సినిమా పోదాం ఓ మనడికి నెత్తికి దెబ్బాకి నుంచి జ్ఞానాలు తప్పు వెళ్ళిపోతుందా? ఇంకా మరి ఏమున్నారా సరే రే సారీ బాస్, రైతేజ్ అంటే ఏంటో నాకు నిన్నే తెలిసింది. నేను కొట్టారని కోపంతో నేను చంపేద్దాం అనుకున్న ఆడపిల్ల ఈ విషయం తెలుసుకున్న మా నాన్న నన్నే కొట్టాను. ఎందుకు కొట్టాను సార్? మా నాన్న కూడా రైతేజ్ ఫ్యాన్. ఈ క్షణం నుంచి నేను కూడా రైతేజ్ ఫ్యాన్. అంతే బాస్. సారీ బాస్. జై ఆర్టీఎఫ్. జై జై ఆర్టీఎఫ్. ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. జై ఆర్టీఎఫ్. జై జై ఆర్టీఎఫ్. జై ఆర్టీఎఫ్. జై జై ఆర్టీఎఫ్. జై ఆర్టీఎఫ్. జై జై ఆర్టీఎఫ్. జై ఆర్టీఎఫ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. షాట్ ఓకే. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో